ప్రారంభంలో సేవ పరిచర్యకు వచ్చినప్పుడు పౌలు గారు చెప్పినటువంటి ఆ ఆత్మీయ విషయాలకి, పౌలు గారు చేసినటువంటి సేవకి గలతీలో ఉన్న వాళ్ళందరూ తమ కళ్ళను కూడా పీకి ఇచ్చేసేంత ప్రేమను కురిపించారట. అయితే కాలము గడిచిన తర్వాత ఏ సేవకుడి కోసం అయితే ప్రేమను చూపించారో, ఏ సేవకుడి కోసం అయితే తమ కనుగుడ్లను సైతం పీకిచ్చేంత ప్రేమను కనబరిచారో, అదే సేవకుడి మీద తిరుగుబాటు చేశారట. భిన్నమైన స్వార్థ తట్టు ఎంత ఈజీగా తిరిగిపోయారో చూడండి. ఇప్పుడు మోషే గారు కూడా ఆ స్థితిలోనే నిలబడ్డాడు. ఇన్నాళ్ళు వెనువెంటే ఉంది వారి యొక్క బాధని ఈయన బాధగా భావించి, వారికి ఉన్నటువంటి కష్టాలని వీరి కష్టాలుగా భావించి, ప్రతి భారాన్ని భుజం మీద మోసుకొని ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా నా దేవుడు నాకు తోడున్నాడన్న ధైర్యము నిరీక్షణ మూట కట్టుకొని కడుపు కట్టుకొని సేవ చేసిన మోషే గారి మీద ఈ కోరహు సర్వ సమాజము సరిగేది. 250 మందిని వారి పక్షముగా పోగు చేసుకున్నారట. వీళ్ళందరూ కూడా నిలబడి ఇప్పుడు ఎవరికో ఎదురుగా మాట్లాడుతున్నారు. మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి ఏమంటున్నారట? తర్వాత వచ్చిన 16వ అధ్యాయము సంఖ్యాకాండం 3వ వచనం, మీతో మాకిక పని లేదు. ఏమంటే ఈ మాట ఎప్పుడు చెప్తే బాగుండేదో తెలుసా? ఎర్ర సముద్రాన్ని దాటక ముందు చెప్పుకుంటుంటే బాగుండేదేమో కదా. మోషే అహరోనులు మీతో మాకిక పని లేదు. ఎందుకని అయినా మీరేమైనా మా మీద పెత్తందారులు అనుకుంటున్నారా ఏంటి? మీరు ఏది చెప్తే అది చేయడానికి మేమేమి ఇక్కడ ఖాళీగా లేము. నువ్వు మా మీద తేర్పరిగా ఏమైనా దేవుడు నిన్ను నియమించాడా ఏంటని ఎన్ని మాటలు మాట్లాడారు. ఎన్ని మాటలు మాట్లాడారు. విరోధముగా లేచారట, మాట్లాడుతున్నారట. వాళ్ళు ఏమంటున్నారు? మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్య ఉన్నారు. చూసారా? ఈ నమ్మకం బానిసత్వంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఈ నమ్మకం ఐగుప్తుల తెగుళ్ళ మధ్య ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? గుర్తుపెట్టుకోండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇది కాదా? తిన్న ఇంటి ఉప్పుని తిన్న ఇంటికి మరల నిప్పు పెట్టడం అంటే ఇది కాదా? మోషే నీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే, యెహోవా వారికి తోడుగా ఉన్నాడు అని అంటున్నారు. అప్పుడేమన్నారు? మోషే ఆ మాట విని సాగిలపడెను. అదే మోషే స్థానంలో నేనున్నాను అనుకోండి, అదే మోషే స్థానంలో షరీఫ్ ఉన్నాడు అనుకోండి, అదే మోషే స్థానంలో మీరున్నారు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు తెలుసా? నోరు తెలిసి ఆ నుండి బండిరా వరకు ఎన్ని అకారాలు లకారాలు చదవాలో అన్నీ అది. కానీ మనకి మోషే గారికి ఒక తేడా ఏంటి తెలుసా? ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మోషే గారు మనుషులతో అసలు మాట్లాడేవాడు కానీ దేవునితో సహవాసం చేసేవాడు. ఏదైనా రానివ్వండి, అది మేలైనా, అది కీడైనా, అది ఉపద్రవమైనా, ఏదైనా మోషే గారు ఎవరితో మాట్లాడేవాడు తెలుసా? దేవునితో మాట్లాడాడు. ఇది విన్న వెంటనే మోషే సాగిల పడ్డాడట. ఇంతకాలం నా వెనక ఉన్నారు కదా, ఇప్పుడు మరలా నాకు ఎదురుగా నిలబడ్డాడు, నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు మోషే గారు సాగిల పడ్డాడట. ఏం చేయమంటావయ్యా అన్నప్పుడు తర్వాత వచ్చినలో మాట్లాడుతున్నాడు. అటు తరువాత అతడు కోరహుతోను వారి సమాజముతోను ఇట్లను, తనవాడు ఎవడు, పరిశుద్ధుడు ఎవడు, రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకుని వారిని తన యొద్దకు చేర్చుకోలేను అని విధానం చెప్తున్నాడు. ఒకవేళ మీరే కనుక గొప్పవారైతే, మీరే కనుక నిజంగా పరిశుద్ధులైతే, మీరే కనుక నీతిమంతులైతే, రేపు దేవుడు మనకి తీర్పు తీర్చబోతున్నాడు. మీ దోపార్తులను చేత పట్టుకొని రండి, యెహోవా సన్నిధిలో నిలవబడతాం. ఎవడు తప్పుడు వాడైతే దేవుడు వాడికి తీర్పుని తీరుస్తాడు అని అన్నాడు. అంటున్నాడు కానీ మోషే హృదయంలో ఎంత బాధపడిపోయిందో. వాళ్ళు మోషేకి విరోధముగానే పోరాడట్లేదట,
మోషేకి విరోధంగానే వాళ్ళు మాట్లాడట్లేదట. ఆ మోషేని నిలబెట్టిన దేవునికి విరోధముగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా వచ్చి నిలబడి ఏంటి ఇప్పుడు అనే లోపే దేవుడు స్వరం వినబడింది, మోషే నీ వారెవరో వారందరినీ ఒక పక్కన తీసుకుని వాళ్ళందరినీ ఒక పక్కకి పొమ్మను. నేను భూమికి ఆజ్ఞాపిస్తున్నాను, భూమి తన నోరు తెరచి కోరాహు సంబంధికులందరినీ మృంగి వేస్తది అని అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు కదా. ఆ వచనం చూద్దాం, చూడండి. అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం చూడండి. 32వ వచనం చూడండి. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించింది. గుర్తుపెట్టుకోండి, సావుకుడికి ఎదురెళ్ళి నిలబడిన వాడు ఎవడు చెప్పాలి? సేవకుడికి కానీ సంఘానికి కానీ ఎదురెళ్ళి నిలబడి బాగుపడిన వాడు ఎవడు లేడు. ఒకవేళ మీరు ఉంటున్నటువంటి ఆత్మీయ తండ్రి, ఆత్మీయ సేవకుడు ఎవరైతే ఉన్నాడో అతను సరైన ప్రవర్తన లేనివాడు అనుకోండి, అతడు వాక్యానికి ప్రాధాన్యతనివ్వకుండా తనని తను హెచ్చించుకుంటున్నాడు అనుకోండి, మీ సేవకుడు వాక్యాన్ని పక్కన పెట్టేసి తన యొక్క గొప్పతనం గురించి, తన సేవ గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, మీ సేవకుడు దేవుని మహిమపరచడం మానేసి ఆయనని మహిమకు అప్పగించుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు మీరు నిలబడండి, అప్పుడు మీరు విరోధముగా మాట్లాడండి, అప్పుడు మీ నోరు తెరవండి. అప్పుడు దేవుడు దాన్ని ఏమంటారు, ఉగ్రతని మీ మీదకి తీసుకొని రాడు. మీ సేవకుడు సరైన వాడైతే, మీ సేవకుడు నమ్మకస్తుడైతే, మీ సేవకుడు దేవుని దగ్గర పోసాడేవాడైతే, మీరు ఒకవేళ ఆయనకు విరోధముగా పోరాడితే దేవుడు ఆయనను కాదు కానీ ఆయన గురించి చేతులెత్తిన మిమ్మల్ని మట్టికి మట్టిగా మారుస్తాడు. ఆయన మోసే ఏమైనా చేత కనబడు అనుకుంటున్నారా? ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఎవరి గురించి చెప్పలేదు ఈ మాట. మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. ప్రియమైన వాళ్ళ మోసే, అలాంటి మోసే గారికి విరోధముగా లేచి కోరాహు సంబంధులు 250 మంది, దాతాను అబీరాము ఏమైపోయారు? మట్టిలో కలిసిపోయారు. గుర్తుపెట్టుకోండి, సేవ నీ వల్ల పాడవడానికి వీలు లేదే. సేవను పాడు చేద్దాం అనుకున్నావా, సంఘాన్ని పాడు చేద్దాం అనుకున్నావా, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆలయమును ఎవడు పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడు. కాబట్టి పరిచర్యలు, సేవలు మీరు ఎప్పుడూ కూడా మీ వలన ఎవడు కూడా అభ్యంతర పడడానికి వీలు లేనే లేదు. మీ మాటల వలన ఎవ్వడు మన ద్వారా బయటికి పోవడానికి వీలు లేదే. సంఘముకు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడడానికి, మనం ఏం మాట్లాడుతున్నామో మనకి వివేచన రావాలి. వయసు వచ్చింది, 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పొల్ల విరుపు మాటలు నీకు మాట్లాడుతున్నావు అంటే తగ్గలేదంటే నిన్ను దేవుడు తొక్కి పెడతాడు ఏదో ఒక రోజు. మరలా చెప్తున్నాను, 50 ఏళ్ళు వచ్చాయి, కుదిరితే ఇద్దరిని కలపడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ విడగొట్టడానికి ప్రయత్నం అన్నది చేయలే. క్రైస్తవుడు ఎప్పుడు కూడా సూదిలా ఉండాలట. ప్రేమ అంటే సూదికున్న లక్షణం ఏంటి? ఎప్పుడు జాయింట్లని కలుపుకుంటూ పోతుంది. ప్రేమ కత్తెరలా ఉన్నాం అనుకోండి, బంధాలు ఎప్పటికీ నిలబడవు. సూదికున్న లక్షణం ఏంటంటే ఎంతటి చురుకునైనా అతుకు వేయగలదు. కానీ కత్తెర అలా ఎంత బాగున్నటువంటి గుడ్డైనా సరే కత్తెరతో కట్ చేసే ఊరికి పోతది. సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? మాటలు కలిపేవాడిగా ఉన్నావా? మాటలు చెడగొట్టేవాడిగా ఉన్నావా? సంఘాన్ని ప్రగతి పదంలో నడిపించేవాడిలాగా ఉన్నావా? సంఘాన్ని నీ వలన పాడు చేసేవాడిలాగా ఉన్నావా? ఎలా ఉన్నావు? కోరాహు లక్షణాలే మనలో ఉన్నాయి.
కోరాహులాగా మనం కూడా ఎదురు తిరుగుతున్నామేమో, కోరాహు సంబంధులాగా ఉగ్రత కొరకు మనం పొంచి ఉన్నామేమో. జాగ్రత్త సంగమా, సంగమా.